చెప్పండి. ఏదైతే ఉందో 2014లో టీడీపీ, జనసేన అలయన్స్ మీద ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు విభేదించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 2019లో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఇంద్రుడు, చంద్రుడు అంటున్నారు. మీరేమంటారు? ఇంద్రుడు చంద్రుడు అయితే 2019లోనే గెలవచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు గెలిచారని అనుకుంటున్నారు మీరు? అదే అప్పుడే గెలిచి ఉండొచ్చు. జనాలకు మంచి చేసి ఉంటే అప్పుడే గెలిచి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇంద్రుడు చంద్రుడు ఇప్పుడు కలిసేది? ఒకప్పటి నుంచి కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. ఇప్పుడు కలిసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారు? మీరు చూసినట్లయితే గతంలో కూడా ఏదైతే ఉందో నారా లోకేష్ మా కుటుంబాన్ని చాలా కించపరిచాడు అని చెప్పేసి జన సైనికుల్ని బాగా ఇచ్చేశాడు. మరి వాళ్ళంతా చాలా టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇవాళ మళ్ళీ కలిసి పనిచేద్దాం అన్నాడు. ఎలా ఉండబోతుంది? జనాలు నమ్మరు. ఎందుకు నమ్మాలి? నమ్మాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ విడిగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ కలిసి వచ్చి అన్నాళ్ళు ఇలా. జనసేనకు అసలు జనసేన లేదు, అంతా టీడీపీ ఉంది. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఒక పక్క చూసినట్లయితే జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పి ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి నారా లోకేష్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలన్నాడు. అది చంద్రబాబు అని చెప్పేసి నారా లోకేష్ అన్నాడు. ఇప్పుడు మరి జన సైనికుల పరిస్థితి ఏంటంటారు? జనసేనకు అసలు సీట్లు ఎక్కడ వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. ఒకటి వచ్చింది, అతను కూడా ఇప్పుడు జనసేనకు సపోర్ట్గా లేడు. అసలు వాళ్ళకి కనీసం డిపాజిట్లు దక్కే అవకాశమే లేదు. వాళ్ళు సీఎం ఎలా అవుతారు? అవరు. మరి రేపు రాబోయేది 3 నెలల మన ప్రభుత్వమేనో. ఒక రెడ్ బుక్ ఉంది నా దగ్గర, దాంట్లో వైసీపీ నాయకులు పేర్లు రాసి పెట్టినాను. రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు నారా లోకేష్. ఎర్ర బుక్క అది ఎర్రి బుక్ ఫస్ట్ వాళ్ళని కనుక్కొని అప్పుడు మాట్లాడమని చెప్పండి. మరి నారా లోకేష్ బలంగా ఒక స్లోగన్ కూడా వినిపిస్తున్నాడు కదా, సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నాడు. మేము చాలా అనగలం. మా నాయకుడు మా జగనన్న మాకు సంస్కారం అలా నేర్పడం వల్ల మేము తగ్గి ఉంటున్నాం. మరి చెప్పండి, ఇప్పుడు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను కూడా జగన్ నువ్వెంత అసలు నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడగలమా? ఎందుకు తగ్గుతున్నామో తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు? ఖచ్చితంగా 175 to 175.